హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మాట్లాడుకున్న ఏంటంటే, మరి మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు కొన్ని రావాలి. వీటి గురించి నేను చెప్పబోతున్నానంటే, మనం పిల్లలు చూసుకున్నప్పుడు ఈ చిన్నప్పటి నుంచి సైన్స్, ఎంపీసీ అని చెప్పి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రుద్దుతున్నారు పిల్లలు బలవంతంగా. అట్ ద సేమ్ టైం సోషల్లో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రం గురించి పిల్లలకి ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఎంసీసీ స్ట్రీమ్లోకి వెళ్ళేవాడు ఇంటర్మీడియట్ అయిపోతుంది, తర్వాత ఇంజనీరింగ్ అయిపోతుంది. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులేంటి, విధులేంటి, ఇలాంటివి ఏం తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఆర్థికమైన స్వతంత్రం, ఆర్థికంగా మనిషి ఎలా ఎదగాలి, ఎలా పొదుపు చేయాలి, దాని గురించి అసలు నాలెడ్జ్ ఉంటుందా. అందుకని ఏంటంటే, ఇంక్లూడింగ్ నాతో కూడా సహా నేను చెప్తాను. నేను కూడా ఎంపీసీ స్ట్రీమ్లో చదివిన కాబట్టి చెబుతున్నా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మన యొక్క భారతదేశంలో ఈ విద్యా వ్యవస్థలో ఈవెన్ ఇంజనీరింగ్ కూడా సోషల్ ఆర్థిక శాస్త్రం సంబంధించి ఒక టాపిక్ పెట్టాలి. ఇప్పుడు ప్రపంచం యొక్క బిజినెస్ అంతా కూడా దేని మీద నడుస్తుందంటే, ఈ స్టాక్ మార్కెట్ మీద నడుస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ డైరెక్ట్గా షేర్లు కొనాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో మనం రోజు ₹1 దాచిపెట్టుకున్నా, మనం 360 రోజులు 360 ఇంటూ ₹100 అంటే 36,000 అవుతాయి. అది ఒక 3 సంవత్సరాలు పెట్టుకుంటే నువ్వే లక్షాధికారి అయిపోతాం. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేది మనం చెప్పలేకపోతున్నాం, పిల్లలకి పొదుపు నేర్పించలేకపోతున్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, విద్యాశాఖ అధికారులకి, రాష్ట్రం అలానే కేంద్ర విద్యాశాఖ అధికారులకి తక్షణమే మన యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమూల మార్పులు చేసి, సోషల్లో అనే సబ్జెక్ట్ని ఈవెన్ ఎంపీసీ వాళ్ళకి కూడా ఆర్థిక శాస్త్రం, సోషల్ అంటే సివిక్స్, ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన టాపిక్స్, ఇది ఏదైతే మనకి భారతదేశంలో ఉన్నటువంటి నీతి న్యాయ సూత్రాలు ఇలాంటివి కూడా కొంచెం తెలియజేస్తే చిన్నప్పటి నుంచే పిల్లలు ఈ యొక్క విద్యలో అలానే ఈ యొక్క హక్కులు, తర్వాత నెక్స్ట్ దీని గురించి తెలుసుకుంటారు. అర్థశాస్త్రంలో మంచి ప్రాధాన్యత సాధించుకొని చక్కగా వాళ్ళు ఆర్థికంగా ఫ్రీడంతో ఉంటారని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఎవరైతే వీడియో వస్తున్నారో మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతగా సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనందరిలో మార్పు రావాలి. ఈ మార్పు మనలో ఆర్థిక స్వతంత్రంగా మార్చేట్టుగా అందరం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.